2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కారం కాబోతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవన సముదాయాల ప్రారంభోత్సవాల దిశగా అడుగులు ఒకవైపు పడుతుంటే, మరోవైపు శాశ్వత భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ఫేస్ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, అంటే ఫెసైడ్ లైటింగ్స్ అని చెప్పని అంటారు కదా, ఆ ఎలివేషన్ కాన్సెప్ట్ని మరింతగా మెరుగుపరిచి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ అండ్ టీమ్ ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ లేఅవుట్స్, డిజైన్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి సంస్థ ఫోస్టర్ ప్లస్ ఫర్ పార్ట్నర్స్ సంస్థ, అలానే హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ప్లస్ కన్స్ట్రక్షన్లో ఎల్ఎన్టీ సంస్థ ఇన్వాల్వ్ అయింది. ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ అసెంబ్లీ స్ట్రక్చర్, అంటే ఏదైతే స్పెషల్గా చెప్తున్నారో ఈ అసెంబ్లీ స్ట్రక్చర్ చేస్తుంది ఎల్ఎన్టీ సంస్థ. సో ఈ సంస్థ ప్రతినిధుల బృందం కూడా ప్రస్తుతం మంత్రి నారాయణతో పాటు అక్కడ లండన్లో ఉంది. ఆ టీం మొత్తంతో ఒక ఇంటరాక్షన్ జరిగింది. ప్రధానంగా ఇది లండన్ మ్యూజియంకి సంబంధించినటువంటి దృశ్యాలుగా కనిపిస్తున్నాయి, కానీ అలా కాదు. ఎందుకంటే ఇది అక్కడ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంబంధించినటువంటి టీంతో జరిగినటువంటి భేటీలో ఈ అసెంబ్లీ భవన సముదాయం, హైకోర్టు బిల్డింగ్, ప్రధానంగా ఐకానిక్ స్ట్రక్చర్స్లో టవర్స్ పైన ఒక క్లారిటీ ఉంది. ఈ రెండింటికి ఫసైడ్ డిజైన్స్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే సిఆర్డీ ఆఫీస్ బిల్డింగ్ మొత్తం ఫ్రంట్ ఎలివేషన్, లైటింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఫీల్ వస్తుంది. సో రాబోయే రోజుల్లో ఈ అసెంబ్లీని, హైకోర్టుని అలానే వదిలేయాలా, ఇంకా మెరుగుపరచడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలపైన నారాయణ గారు, ఆయన టీము వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా డిస్కషన్లో భాగంగా ఒక కన్క్లూజన్కి వచ్చారు. సో దీనికి సంబంధించి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వాలి. వాస్తవానికి అసలు ఈ డిజైన్ ఏంటి అది కూడా మనం చూద్దాం. ఇది మొత్తం టోటల్ లేఅవుట్ ఇది. అంటే యాజ్ పర్ మోడల్ చూస్తే ఈ 5 కూడా అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించినటువంటి టవర్స్, ఇది అసెంబ్లీ బిల్డింగ్, అలానే ఇక్కడ చూస్తే మనకి హైకోర్టు బిల్డింగ్, ఇవన్నీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫౌండేషన్ స్టేజ్ 80-85% కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఒక 5 నెలల నుంచి 6 నెలల్లో పైకి లేస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఈ టవర్స్ అయితే 3 అంతస్తులు 4 అంతస్తులు స్టేజ్కి వచ్చినాయి కొన్ని. ఇప్పుడు అసెంబ్లీ అండ్ హైకోర్టు కూడా రాబోయేటువంటి 6 నెలల్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ స్టేజ్కి వచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ముందుగానే ఎలివేషన్ స్ట్రక్చర్స్ పైన ప్రధానంగా 200 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నటువంటి ఈ టవర్ని ఏ విధంగా ఒక ఎక్స్పీరియన్స్కి సెంటర్ కింద మార్చాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మామూలు టవర్ కాదు, ఒక ఎలివేటెడ్ లిఫ్ట్ ద్వారా, ఒక ఎలివేటర్స్ ద్వారా పైకి వెళ్ళి అమరావతి మొత్తాన్ని వీక్షించేటువంటి అవకాశం ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న టవర్ ఇది. సో అందుకనే దీనికి సంబంధించి ఒక మధురానుభూతిని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలోనే దీనికి సంబంధించి రూపొందించినటువంటి డిజైన్లు, వాక్ త్రూ మోడల్స్ అన్నీ కూడా మనకు తెలుసు. ఈ 200 మీటర్ల ఎత్తులో ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దాలి, అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి ఎటువంటి మధురానుభూతిని మిగల్చాలి, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీ అనే ఇమేజ్ని ఎలా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిజైన్లన్నింటినీ కూడా రూపొందించింది. అసలు ఇది మొత్తం గవర్నమెంట్ సిటీకి సంబంధించినటువంటి లేఅవుట్. దాన్ని జోన్స్గా, బ్లాక్స్గా విభజించి ఒక్కొక్క బ్లాక్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ స్ట్రక్చర్స్లో మేజర్ బ్లాక్స్ ఉన్నవి అసెంబ్లీ నిర్మాణం జరుగుతున్నటువంటిది, ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం. ఇవన్నీ కూడా గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్తో ఈ విధంగా ఒకవైపు సెలయేళ్ళు, ఇంకోవైపు నుంచి పచ్చని తోరణాలు, ఇంకోవైపు పుష్పాలు స్వాగతం పలుకుతున్నట్టుగా పుష్పాలు తివాచీ పరిచినటువంటి ప్రాంతాలు, ఇట్లా ఉండాలి అమరావతి అని చెప్పని డిజైన్ చేశారు. అమరావతిలో జీవించడం కానీ అమరావతిలో ప్రయాణించడం కూడా ఒక మధురానుభూతిగా ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 2 ఐకానిక్ స్ట్రక్చర్స్ని ఒక మధురానుభూతులుగా మలచాలంటే ఏం చేయాలి? ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకోవైపు హైకోర్టు. ఈ రెండింటికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి బృందం, మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి బృందం, ప్లస్ అక్కడ హఫీజ్ కాంట్రాక్టరు, ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్సు, ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు, వీళ్ళందరి మధ్య ఒక చర్చ జరిగింది. ఇది రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ జనరేట్ 60% ఆఫ్ పవర్, అంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి పవర్, వెంటిలేషన్, లైటింగ్ వీలైన తక్కువ కన్జంప్షన్, ఆ స్టైల్లోనే ఈ 2 భవనాలు కూడా నిర్మించారు. అలానే వచ్చినటువంటి వాళ్ళకి ఫెసైడ్ ఎలివేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్. ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి మోడల్స్ అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పంచాలి. అందుకనే దీనికి అద్దాలకి 2,000 కోట్లు 2,000 కోట్లు అంటున్నారు కదా, అవన్నీ ఏంటంటే సోలార్ పవర్ జనరేషన్ చేసేటువంటి ప్యానెల్స్తో ఈ అద్దాలను బిగిస్తారు. సో వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. ఇందులో భాగంగా
హఫీజ్ కాంట్రాక్టర్, నార్మన్ ఫోస్టర్ ఫౌండర్, ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. శాసనసభ భవనం కానీ, అసెంబ్లీ టవర్ అంటే అదే అసెంబ్లీ టవరు, అలానే ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ సంబంధించి ఎత్తైనటువంటి భవనాలుగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో బయట డిజైన్లు ఏ విధంగా ఉండాలి, బయట నుంచి చూపించేటువంటి డిజైన్లు ఏ విధంగా ఉండాలి, వాటికి సంబంధించి ఐకానిక్ భవనాల నిర్మాణం ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుపైన చర్చ జరిగింది. ఎత్తైన టవర్లకు సంబంధించినటువంటి టెక్నాలజీ పైన చర్చ జరిగింది. అలానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఈ టవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎల్ఎన్టీ ప్రతినిధులు అక్కడ ప్రజెంట్ చేశారు. సో బయట సైడు ఎలివేషన్స్ ఏ విధంగా ఉండాలి, ప్రధానమైనటువంటి ఎజెండా, ఈ చర్చలో జరిగినటువంటి ప్రధానమైన ఎజెండా బయట సైడ్ ఎలివేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ప్రధానంగా జరిగింది. సో అందులో కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా ఇప్పుడు నిర్మాణ ప్రణాళికలో ప్రస్తుత నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు, వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్స్కి అనుగుణంగా ఎంతవరకు అప్డేట్స్ ఉన్నాయి అనేటువంటి క్లారిటీ లాస్ట్లో క్లోజ్ అయ్యేటువంటి ముందర, అంటే రాబోయే రోజుల్లో ఈ నిర్మాణ ప్రణాళిక కంప్లీట్ అయితే ఏ విధంగా ప్రజల ముందరకు దీన్ని తీసుకెళ్లాలనేటువంటి అంశం, ఈ రెండింటినీ కూడా ఫోకస్ చేస్తూ చర్చలు జరిగినాయి. ఆ చర్చలో కొన్ని కీలకమైన సూచనలు ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థలు చేసినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని నెక్స్ట్ లెవెల్లో అమలు చేసేటువంటి క్రమంలో ఈ ప్రతినిధి బృందం, రాష్ట్ర ప్రతినిధి బృందం ఎవరైతే వెళ్ళారో వీళ్ళందరూ కూడా ఒక క్లియర్ పిక్చర్తో వస్తారు. వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో మళ్ళీ లోకల్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి విధానం పైన చర్చ జరుగుతుంది. ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అసెంబ్లీ భవన్ నిర్మాణానికి సంబంధించి ఫౌండేషన్ లెవెల్ దాటితే నెక్స్ట్ లెవెల్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ వరకు క్లారిటీ ఉంది, బట్ స్ట్రక్చర్ పైకి వచ్చే కొలది ఎలాంటి మాడిఫికేషన్స్ ఉండాలి, ఫ్యూచర్లో దీన్ని ఒక అందమైనటువంటి స్థలంగా మార్చేటువంటి క్రమంలో ఇలా నైట్ విజన్ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరిగినటువంటి చర్చలు. మామూలుగా ప్లెయిన్గా చూస్తేనేమో ఒక ప్లెయిన్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక మధురానుభూతినిచ్చేటువంటి ప్రాజెక్టుగా మారాలంటే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ చర్చలన్నీ కూడా జరిగినాయి. సో ఒక ఫైనల్ కన్క్లూజన్లో భాగంగా అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీ, అలానే గ్రీన్ ఎనర్జీ సోర్సెస్తో ఉండినటువంటి నగరంగా, ఫ్యూచర్ సిటీగా ప్రజెంట్ చేయాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇన్నిసార్లు చర్చలు జరుగుతున్నాయి. ఏపీసీఆర్డీఏ కమిషనర్తో సహా కీలకమైనటువంటి అధికారులు అందరూ కూడా ఈ భేటీలో అందుకే పాల్గొన్నారు. సో తదుపరి దశ నిర్మాణ ప్రణాళిక చాలా కీలకమైన దశ కాబోతుంది అమరావతి నిర్మాణంలో. అందుకనే ఇంత విస్తృతమైనటువంటి చర్చలు, డిజైనర్స్ ఎవరైతే ఈ ప్లాన్ ఇచ్చారో వాళ్ళతో ఇంత విస్తృతమైనటువంటి చర్చలు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతోంది.